హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎగ్ మంచూరియన్ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. నేను 2 పర్సన్స్ కోసం రెడీ చేస్తున్నానండి. 4 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఈ రెసిపీకి కావాల్సిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అన్నీ సన్నగా కట్ చేసుకుందాము. బాయిల్ అయిన ఎగ్స్ని మధ్యలోకి కట్ చేసి ఎల్లో తీసేసి ఎగ్ వైట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకుందాము. ఎల్లో పార్ట్ని పడేయొద్దండి, ఇది కూడా మనకి రెసిపీలో యూజ్ అవుతుంది. ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసుకున్న ఎగ్ వైట్స్ అండ్ మనం పక్కన పెట్టుకున్న ఎల్లోని కూడా ఇందులోకి మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్ని బాయిల్డ్ ఎగ్ మిక్చర్లో వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాం.
ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్ మిక్చర్ని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియన్ బాల్స్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వైపు ఫ్రై అయ్యాక రెండో వైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన మంచూరియన్ బాల్స్ని టిష్యూ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన మిక్చర్తో మంచూరియన్ బాల్స్ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోకి 1 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసుకున్నది, 2 స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్లేమ్లో ఒకసారి టాస్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ బాయిల్ అయ్యాక ఇందులోకి రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్చర్ వేయడం వల్ల సాసెస్ అన్నీ కొంచెం థిక్ అవుతాయి. ఈ సాస్ కొంచెం చిక్కబడ్డాక ఇందులోకి రెడీ చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. చైనీస్ రెసిపీస్ అన్నీ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్తో గార్నిష్ చేసుకోవాలి.
చూశారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఎగ్ మంచూరియన్ రెడీ అయిపోయిందో. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్తో మరో వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.